నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీకి సంబంధించి సమ్మె కొనసాగుతుంది. అది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆర్టీసీకి సంబంధించి తమ యొక్క 32 డిమాండ్లను ఖచ్చితంగా కూడా ప్రభుత్వం అమలు చేయాలంటూ గత కొంతకాలంగా అంటే 2025లో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మొన్న జరిగిన జేఏసీ నేతలకు సంబంధించిన సమావేశంలో, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన సమావేశంలో మాకు 4 వారాల గడువు కావాలంటూ వాళ్ళు గడువు పెంచడంతో వాళ్ళు ఎలా కుదురుతుంది, దాదాపుగా సంవత్సరం గడిచిపోయింది అంటూ పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి రోజు అంటే మొన్నటి రోజు అర్ధరాత్రి నుంచి నిన్న పూర్తి స్థాయిలో సమ్మె కొనసాగింది. ఈరోజు కూడా సమ్మె కొనసాగుతుంది. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ శంకర్ గౌడ్కు సంబంధించి ఆత్మహత్య యత్నం చేశారు. వారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఒంటిపై మీద కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దృశ్యం అయితే కలిసివేసింది. సో శంకర్ గౌడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఒంటిపై 90% కాలిన గాయాలతో ప్రస్తుతం ఆయన ఎంజేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త నేను విన్న తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి, ఈ వీడియో చాలా అవసరం, తెలంగాణ సమాజాన్ని పూర్తి స్థాయిలో మేల్కొల్పాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. నిజంగా శంకర్ గౌడ్ గారు త్వరగా కూడా కోలుకోవాలి, వారి ఆరోగ్యం రికవరీ కావాలని నేనైతే ప్రార్థిస్తున్నా. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఆర్టీసీ సమ్మె చేద్దాం, మీకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది వైఆర్ టీవీ. కానీ సమ్మెలో మీ ప్రాణాలు పోగొట్టుకుంటే, లేదా మీ ప్రాణాలకేమన్నా అయితే, లేదా ఏదైనా ప్రమాదం జరిగితే మీకోసం ఎదురు చూస్తేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే. పలానా రాజకీయ పార్టీ వస్తుంది, పలానా రాజకీయ నాయకులు వస్తారు, పలానా మంత్రులు వస్తారు, పలానా ముఖ్యమంత్రి వస్తారు, పలానా ఆఫీసర్లు వస్తారు, లేదా మా నేతలు వస్తారు అనుకోవడం తప్పు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పరామర్శించి వెళ్తారేమో, కానీ సుదీర్ఘకాలం బ్రతికినంత కాలం మీ కుటుంబం కోసం పూర్తి స్థాయిలో కూడా మీ కుటుంబం మీకోసం మాత్రమే ఎదురు చూస్తుంది. మీరెవరు కూడా ఆత్మహత్య యత్నం అస్సలు చేయొద్దు. ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, నేను చేతులెత్తి దండం కూడా పెడుతున్నా. ఎందుకంటే ఇప్పటికే 1969లో తెలంగాణ ఉద్యమంలో 600 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయారు. 2001 నుండి 14 వరకు దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరులైలు. ఆ తర్వాత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ పూర్తి స్థాయిలో కూడా సమ్మెబాట పట్టడంతో మీరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే శంకర్ గౌడ్కు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, అతను త్వరగా కూడా రికవరీ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ యొక్క పద్ధతిని మార్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా స్పందించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సందర్భంలో, ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో దాదాపుగా 57,000 పైచిలకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగుల సంఖ్య ఉండేది. ఆ తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం 18,000 పైచిలకు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళ యొక్క కిలోమీటర్లు పెంచారు, వాళ్ళ పనిభారాన్ని పెంచినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు అద్భుతంగా పనిచేశారు. నిజంగా వాళ్ళకు హ్యాట్సప్. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి మహాలక్ష్మి పథకం, భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కూడా మహాలక్ష్మి పథకం అనేది ఫెయిల్ అయిపోయింది, ఫ్రీ బస్ అనేది ఫెయిల్ అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే మహాలక్ష్మి పథకం కింద వచ్చిన ఫ్రీ బస్సును అద్భుతంగా సక్సెస్ఫుల్ చేసింది ఆర్టీసీ కార్మికులు మాత్రమే. నేనేమంటున్నానంటే వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట బస్టాండ్లో ఈరోజు శంకర్ గౌడ్ ఎవరైతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారో ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఆర్టీసీ డ్రైవర్లకు కానీ ఆర్టీసీ కండక్టర్లకు కానీ నేను పిలుపునిచ్చేది ఒకటే, మీకోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తాయి, మీకోసం మీ వాళ్ళు ఎదురు చూస్తారు. మీరు ఆత్మహత్య యత్నం చేయకండి, దయచేసి పోరాటం చేద్దాం. ప్రభుత్వం దగ్గర మన విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించేంతవరకు కూడా పోరాటం చేద్దాం. కానీ ఇలాంటి ఆత్మహత్య యత్న పరిస్థితులు మాత్రం మీ పోకండి, అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆర్టీసీ కార్మికుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఆర్ టీవీ తరఫున ఈరోజు నా మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం అంటే ప్రాణాలు తీసుకోవడమేనా? తెలంగాణలో సమ్మెలంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమేనా? తెలంగాణలో సమ్మెలన్నా, ఉద్యమాలన్నా, పోరాటాలన్నా కుటుంబాలకు దూరం కావాల్సిందేనా?
అలాంటి దుస్థితి ఎందుకు? నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిజిటల్ మీడియా ఉన్నాయి, ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు అనేక సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. మీ పోరాటాన్ని, మీరు చేసే కష్టాన్ని అద్భుతంగా కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. కానీ మీరు ఆత్మహత్యయత్న ప్రయత్నాలు చేయకండి దయచేసి. ఎందుకంటే ఈరోజు శంకర్ గౌడ్ చేసిన ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం ఉందో నాకు చాలా బాధేసింది. నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ వార్త చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. కానీ నేను చెప్తున్నా, తాను ఆరోగ్యంగా ఉండాలి, ఖచ్చితంగా కూడా తిరిగి రావాలి, త్వరగా కూడా రికవరీ కావాలి, తనకు ఎలాంటి ప్రమాదం రావద్దు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. పోరాటంలో మీ ముందు అనేక డిజిటల్ మీడియాలు మేము అందరం కూడా ఉంటాం. మీరు పోరాటం చేయండి, మీ హక్కుల కోసం పోరాటం చేయండి. ఖచ్చితంగా మీరు పెట్టిన డిమాండ్లు ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నెరవేర్చాలి. 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. దానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద సమీక్ష చేయాలి. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. శంకర్ గౌడ్ లాంటి వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే ఇక మిగతా వాళ్ళు చేస్తే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన కానీ అలాంటి అంశం వైపు మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు. నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తన. మీ పోరాటం అద్భుతం. తెలంగాణ ఉద్యమంలో మీరు 55 రోజుల పాటు పోరాటాలు చేశారు. అనేక మంది మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. దాంతోపాటు గతంలో ఆర్టీసీకి సంబంధించి మీరు ఏదైతే మీ హక్కుల కోసం పోరాటం చేసిలో అప్పుడు కూడా మీ వెన్నంటి మేమున్నాం. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరెవరు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఆత్మహత్య యత్నం అనే ఆలోచనే పెట్టుకోకండి. మీ పక్షాన పూర్తి స్థాయిలో నిలబడడానికి ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ డిజిటల్ మీడియాలు ఉన్నాయి, దాంతోపాటు సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. మీకోసం ప్రశ్నించే యువత ఉంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది కూడా మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఆర్టీసీ ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దయచేసి శంకర్ గౌడ్ల, ఎందుకంటే వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ చేసిన ఆత్మహత్య యత్నం ఏదైతే ఉందో అలా చేయకండి దయచేసి. పోరాటాన్ని పోరాట బాటలో చేద్దాం, వ్యూహాలు మారుస్తాం, పద్ధతులు మారుస్తాం, ఇంకా ఉధృతం చేద్దాం అనే ఆలోచనలో మాత్రమే మీరు ఉండండి. కానీ మీ ప్రాణాల మీకు మాత్రం తెచ్చుకోకండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి ఆత్మహత్య యత్నం అనేది జరగకూడదు. పోరాటం చేద్దాం. ఖచ్చితంగా పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణ మద్దతు వైఆర్టీవీ మీకు ఎల్లవేళలా ఉంటుంది. నేను కూడా ఉంటా. మీకోసం నేను కదిలి వస్తున్నా, మీతోనే నేను జర్నీ చేస్తున్నా. ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో స్టూడియోకే పరిమితమైన నేను తెలంగాణలో సమస్యలన్నీ చూసి ఖచ్చితంగా మీకోసం కదలాలని ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టిన. ఇది నా నెంబరే, పర్సనల్ నెంబర్. ఖచ్చితంగా కూడా దీనికి మీరు ఫోన్ చేయర్రి. మీ ఏ జిల్లాలో సమస్య ఉన్నా నేను అక్కడ వాలిపోతా. మీకోసం ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తా. ఆర్టీసీ కార్మికులు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంతో ముందడుగు వేయండి. ప్రభుత్వం ఖచ్చితంగా మీ 32 అంశాలు ఏవైతే ఉన్నాయో మీ డిమాండ్లను నెరవేర్చాలి. ఎందుకంటే మీకు 2 లక్షల కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఏమి ఇక్కడ ప్రభుత్వం ఇవ్వట్లేదు, వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళే ఇస్తున్నారు. మీ నిధులను ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు కూడా వినియోగించుకుంది. దాంతోపాటు మీరు మహాలక్ష్మి పథకం కింద 2000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ ఉంది. ప్రతి నెల 350 నుంచి 450 కోట్ల రూపాయలు బాకీ ఉంది. సో మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు. మీ హక్కులు న్యాయబద్ధమైన హక్కులు. ఏ ఒక్క రూపాయి అవసరం లేకుండా మీ హక్కులను నెరవేర్చవచ్చు. కానీ మీరెవరు కూడా ఆత్మహత్య యత్నం చేయకండి. దయచేసి పోరాటం చేయండి. మీ పోరాటానికి వెన్నుదన్నగా మేము నిలుస్తాం. మీ అంశాలను మేము ప్రజాక్షేత్రంలో చూపిస్తాం. వాస్తవాలు ఏందో కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తా. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయొద్దంటూ ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.